ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంది హౌస్ అనే ఒక రొమాంటిక్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఈ మూవీ అనేది చాలా ఇంట్రెస్టింగ్తో చాలా బాగుంటుంది. అండ్ 16 ఏళ్ళ కుర్రాడు అండ్ తన ఫ్రెండ్ మమ్తో ఇంటిమేట్ అయితే అవుతాడు. అలాగే తన టీచర్ వైఫ్తో కూడా ఇంటిమేట్ అవుతాడు. ఈ విషయం తెలిసిన టీచర్ తనకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. చివరికి ఆ టీచర్ పరిస్థితి ఏమైంది, లిటరేచర్ పిచ్ ఎక్కువగా ఉండడం వల్ల తనకి ఏం జరిగింది అనేది ఈ మూవీ. ఇందులో ఎక్కువగా స్పాయిలర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 18+1 వాళ్ళు మాత్రమే చూడండి. అండ్ వాచ్ అవుట్ అండ్ టేక్ కేర్ గైస్. ఇంకా ఆలస్యం చేయకుండా మూవీ ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. మూవీ ఓపెనింగ్ సీన్లో మనకు ఒక టీచర్ కనిపిస్తూ ఉంటారు. అండ్ ఇతని పేరు వచ్చేసి జర్మన్ అయితే ఒక టీచర్గా పనిచేస్తూ ఉంటారు. సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ అవడంతో అందరూ కూడా కూర్చొని అయితే టీచర్స్ అందరూ అయితే కూర్చొని మీటింగ్ అయితే వింటూ ఉంటారు. సో అక్కడ జర్మన్ కూడా మీటింగ్ కూర్చొని వింటూ ఉంటాడు. సో అదంత ఇంట్రెస్టింగ్ అనిపించడంతో అక్కడ కూర్చొని బర్గర్ కూడా తింటాడు. ఇటు పక్క స్టూడెంట్స్ అందరూ కూడా కాలేజ్లో జాయిన్ అవ్వడానికి అయితే వస్తూ ఉంటారు. సో స్కూల్లో జాయిన్ అవ్వడానికి వస్తూ ఉంటే జర్మన్ అయితే వాళ్ళందరూ కూడా రాసిన అసైన్మెంట్ అయితే కలెక్ట్ చేస్తూ ఉంటాడు. సో ఇది మొత్తం కలెక్ట్ చేసుకుంటూ బిజీగా ఉండగా ఇంట్లో జర్మన్ వైఫ్ అయితే జెన్నీ అయితే వస్తుంది. సో తనకు బోర్గా ఉందని సినిమాకి వెళ్దామని అయితే జర్మన్కి అయితే అంటుంది. సో జర్మన్ అయితే దాంతో చూసి ఇంకేమీ అనుకుండా సీరియస్గా అయితే మొత్తం అయితే కరెక్ట్ చేస్తూ ఉంటాడు. సో ఎందుకంటే జర్మన్కి ఎక్కువగా లిటరేచర్ పిచ్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి స్టూడెంట్స్ రాసిన లిటరేచర్ మొత్తాన్ని కూడా అతను చెప్పింది మొత్తాన్ని కూడా అతనైతే కలెక్ట్ చేసుకుంటూ నోట్ చేసుకుంటూ ఉంటాడు. ఇటు పక్క కలెక్ట్ చేసుకుని మొత్తం చదువుతూ ఉంటారు. సో నేను ఇంతవరకు ఎంత చెత్త బ్యాచ్ని ఎప్పుడూ చూడలేదు అని అంటాడు. సో జర్మన్ మాటలకి జెన్నీ కొంచెం కోపం మీద వస్తుంది, ఎందుకు అలా అంటున్నారని. ఎందుకంటే ఇంతవరకు లిటరేచర్ శుభ్రంగా రాసిన వారు అండ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన వారు ఎవరూ లేరు. సో ఇంతవరకు నేను అంత స్టూడెంట్ని చూడలేదు, అంత పెద్ద బ్యాచ్ని కూడా చూడలేదు. అండ్ వీళ్ళందరూ కూడా రాస్తుంటే వీకెండ్ గురించి చాలా చండాలంగా అయితే రాశారు. పిజ్జెత్తిని పడుకున్నానని, వీకెండ్ మా మదర్ అండ్ ఫాదర్తో గడిపానని ఆ విధంగా రాశారని చెప్పారు తప్ప ఇంకేమేం రాలేదు. అందులోనే క్రౌడ్ అనే రాసిన అబ్బాయి అయితే కలెక్ట్ చేస్తాడు. క్రౌడ్ అనే అబ్బాయి అయితే నీట్గా అయితే రాసి ఉంటాడు. అండ్ రాసిన భాషా పదాలు కూడా చాలా బాగుంటాయి. ఎలాగంటే తన మదర్ ఇంటికి వెళ్ళానని, సో తన ఫ్రెండ్ మదర్ ఇంటికి వెళ్ళినప్పుడు అతనికి మ్యాథ్స్కి ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంలో హెల్ప్ చేశానని, అక్కడ తన ప్రాబ్లం చేస్తూ ఉంటే కింద వాళ్ళ అమ్మ సోఫాలో కూర్చొని మ్యాగజైన్ చదువుతూ ఉంది. సో మ్యాగజైన్ చదువుతుంటే నేను కూడా వాళ్ళ అమ్మతో అయితే కలిసి మాట్లాడాను. సో ఈ విధంగా సరదాగా అయితే మాట్లాడి వాళ్ళ అమ్మతో అయితే ఆ రోజైతే కాలం అయితే గడిపాడు. ఎందుకంటే నాకు ప్లస్ పాయింట్ ఎందుకంటే రాఫ్ అయితే ఆ మ్యాథ్స్ ప్రాబ్లం అయితే చేయలేకపోయాడు. సో రాఫ్ ఆఫ్ మ్యాథ్స్ ప్రాబ్లం చేయకపోవడం వల్ల నాకు ఇంకా బాగా అయితే ప్లస్ అయింది. ఎందుకంటే ఆ మ్యాథ్స్ ప్రాబ్లం వంకతో ప్రతిసారి కూడా నేను రాఫ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను. సో వాళ్ళ మమ్మీతో కూడా సరదాగా అయితే గడుపుతాను అని అయితే చదువుతూ ఉంటాడు. సో ఇటు పక్క జర్మన్ చదువుతున్నప్పటికీ తనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇటు పక్క క్రౌడ్ రాసిన భాషా పదాలని అండ్ చాలా ఎక్కువగా మంచిగా అయితే ఉన్నాయి. సో ఇటు పక్క తన అమ్మని చూసి చాలా మంత్రముగ్ధుని అయ్యానని, చాలా బాగుందని, చాలా అందంగా ఉందని చుట్టుపక్కల అయితే క్రౌడ్ అయితే తన అసైన్మెంట్లో రాసి ఉంటాడు. సో ఇది మొత్తం కూడా జెన్నీ కూడా వింటూ ఉంటుంది. సో ఇది మొత్తం వింటున్న జర్మన్ కూడా కొంచెం ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆశ్చర్యపోయినా తనకు ఫుల్ మార్క్స్ అయితే వేసేస్తాడు. ఎందుకంటే తను వాడిన భాషా పదాలు అండ్ వాడిన ప్రతి కూడా లిటరేచర్లో వాడవలసినవి అని ఇటుపక్క జర్మన్ అయితే అనుకుంటాడు. సో జెన్నీ కూడా అది కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. సో ఇంత ఆ 16 ఏళ్ళ కుర్రాడు ఇలా రాయడం తప్పని. సో ఇటుపక్క జర్మన్కి కొంచెం తప్పు అనిపించినప్పటికీ రాసిన భాషా పదార్థాలకి మొత్తానికి కూడా అతనైతే అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే ఎక్కువైతే వేసేస్తాడు. ఇటుపక్క జెన్నీ కూడా వచ్చేది మొత్తం అయితే చూస్తూ ఉంటుంది. సో జర్మన్ కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు. సో ఇటుపక్క డ్యూబీ కంటిన్యూడ్ అనేది అది రాసైతే ఉంటుంది. ఫస్ట్ అయితే జర్మన్కి అయితే అర్థం కాదు, ఏం చేయాలని అర్థం కాకుండా వింటూ ఉంటాడు. సో ఇది మొత్తం అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడతో ఈ సీన్ అయితే కట్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ సీన్లో మనకి మంచిది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకున్న జర్మన్ అయితే మరుసటి రోజు అయితే వెళ్తాడు. ఇటుపక్క క్లాస్ కూడా చెప్తాడు. క్లాస్ చెప్తున్నప్పటికీ క్రౌడ్ వంకే చూస్తూ ఉంటాడు. క్లాస్ అయితే కంప్లీట్ అవుతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా బయటకు అయితే వెళ్ళిపోతారు. ఇటుపక్క క్రౌడ్ని పిలిచితే నువ్వు బాగా రాసావు, కానీ అలాంటి టాపిక్ ఎంచుకోవడం మంచిది కాదని, సో టాపిక్ అయితే మార్చు, కానీ లిటరేచర్లో నీకు మంచి ఫ్యూచర్ ఉందని చెప్తాడు. సో ఇటు పక్క నేను రాసింది మీకోసం, ఎవరి కోసమో కాదని అండ్ మళ్ళీ ఒక అసైన్మెంట్ అయితే వెళ్ళిపోతాడు. సో రాఫ్ అని ఎందుకు స్టూడెంట్స్ అందరిలో ఎంచుకున్నాడంటే, సో ప్రతి స్టూడెంట్స్ అందరూ చాలా మంచిగా ఉన్నప్పటికీ అండ్ వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు కాలేజ్కి వస్తే చాలా బాగా చిరాగ్గా ఫీల్ అవుతారు. కానీ రాఫా మాత్రం అలా కాదు, తన ఫ్యామిలీతో అందరితో కూడా సరదాగా అయితే కలిసి అయితే ఉంటారు. అందుకోసమే తనని ఫ్యామిలీని ఎంచుకున్నాను అయితే అంటాడు. ఇటు పక్క జర్మన్ అయితే తన స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత తన జెన్నీ దగ్గరికి అయితే వెళ్తాడు. జెన్నీ అయితే సెక్స్ టాయ్స్ అయితే అమ్ముతూ ఉంటుంది. సో జెన్నీ సెక్స్ టాయ్స్ అమ్మినప్పటికీ అతనికైతే నచ్చదు, అది ఒక ఆర్ట్ అని చెప్తుంది. సో ఇటు పక్క అవన్నీ చూస్తూ ఉండగా సెక్స్ టాయ్స్ అయితే చుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడతో ఈ సీన్ కట్ అవుతుంది. అయితే జర్మన్ అయితే జెన్నీతో ఇలాగంటాడు. అండ్ మనకి క్లౌడ్ అయితే ఇంకో అసైన్మెంట్ ఇచ్చాడు. సో ఇటుపక్క క్లౌడ్ అయితే రాసిన అసైన్మెంట్ చదువుతూ ఉంటాడు. ఇటుపక్క నేను రాఫ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ మమ్మీని సెక్షన్ చూసి అలానే ఉండిపోయాను. సో వాళ్ళ మమ్మీ అక్కడ నుండి దెక్కకుండా ఉండుంటే అలా చూస్తూనే ఉండిపోయాను అని అనుకున్నాను. కానీ రాఫా వాళ్ళ మమ్మీకి పిల్లడం వల్ల వాళ్ళ మమ్మీ అయితే అక్కడికైతే వచ్చేసింది. సో ఇటుపక్క రాఫాతో మాట్లాడుతుంటే నేను రాఫాను చూడకుండా వాళ్ళ మమ్మీ దుక్కే చూస్తూ ఉన్నాను. ఇటుపక్క రాఫా అయితే నేను మ్యాథ్స్లో ఫస్ట్ వచ్చానని, దానికి కారణము క్లౌడ్ అని చెప్తాడు. ఆయన చెప్పినప్పటికీ నేను అది మొత్తం పట్టించుకోలేదు. కొన్ని రాఫా వాళ్ళు మా అద్దరు దుక్కే చూస్తూ ఉండిపోయాను. అలా నాకు చూస్తూనే ఉండిపోవాలనిపించింది.
అని అయితే అంటాడు. సో ఇటు పక్క ఇది మొత్తం చదివిన జెన్నీ అయితే ఒకసారిగా నవ్వుకుంటూ ఉంటుంది. సో ఇది మొత్తం రాసింది కూడా డట్టిగా ఉందని చెప్తుంది. ఇటు పక్క జర్మన్ అయితే అదంతా పట్టించుకోడు. అండ్ నువ్వు చేస్తున్న బొమ్మల కంటే డట్టినా అండ్ అంత డట్టి కాదు అని అయితే అంటాడు. సో ఇటు మాటలకి జెన్నీ అంటుంది, సో ఇది మొత్తం ఒక ఆర్ట్ అని అంటుంది. సో అది కూడా అలా రాయడం కూడా ఒక ఆర్టే. సో లిటరేచర్లో అదొక టైప్ ఆఫ్ ఆర్ట్ అని ఇటు పక్క క్లౌడ్ని అయితే ఎంకరేజ్ చేస్తూ చెప్తూ ఉంటాడు. ఇటు పక్క జెన్నీ ఉంటుంది, అతనికి మంచిగా తన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలని, లేకపోతే ఒక సైకలాజిస్ట్ అవసరమని చెప్తూ ఉంటుంది. ఇది మొత్తం చెప్పినప్పటికీ జర్మనీ అయితే పట్టించుకోడు. సో మరోపక్క క్లౌడ్ యొక్క మొత్తం డీటెయిల్స్ అయితే చూస్తూ ఉంటారు. ఇటు పక్క మదర్ చనిపోయిందని, యాక్సిడెంట్స్ వల్ల తన ఫాదర్ అయితే వేరే దగ్గర అయితే ఉన్నాడని, సో ఇటు పక్క టీచర్ అటెండర్ అయితే చెప్తూ ఉంటుంది. అది మొత్తాన్ని కూడా చూస్తాడు జర్మన్ అది మొత్తం చూసి సో ఇటు పక్క క్లౌడ్ పై కొంచెం జాలి పడతాడు కూడా. సో ఇటు పక్క జాలి పడుతూనే అతనికైతే హెల్ప్ చేస్తాడు. అతనికి సంబంధించిన లిటరేచర్లో ఇంకా ఎక్స్పీరియన్స్ ఎక్కువ రావాలని తన బుక్స్ కూడా ఎక్కువ ఇచ్చి చదవమంటాడు. సో చదవమంటూనే ఇటు పక్క అయితే మళ్ళీ తనకైతే ఇంకో అసైన్మెంట్ అయితే ఇస్తాడు. అది మొత్తం జర్మన్ తీసుకుని అయితే వెళ్ళి మళ్ళీ చదువుతారు. ఇటు పక్క మేమందరం కూడా రాఫవల్ ఇంట్లో అయితే కూర్చుని ఉన్నాం. సో నేను కూడా సోఫాలో కూర్చుంటే రాఫవల్ మమ్మీ అయితే నా దగ్గర వచ్చి కూర్చుంది. సో వాళ్ళ మమ్మీకి అలా కూర్చుంటే నాకు చాలా సరదాగా అనిపించింది. సో వాళ్ళ మమ్మీ అలానే నా పక్కన కూర్చుని ఉంటే నేను ఎలా ఎన్ని రోజులు ఉండిపోతానని అనిపించింది. అంతలోనే నాకు మంచి గ్రీన్ సిగ్నల్ లాగా అయితే వాళ్ళ డాడీకి అయితే ఫోన్ వచ్చింది. సో దానికి ఫోన్ రావడంతో వాళ్ళ డాడీ అక్కడ నుండి అయితే వెళ్ళిపోయారు. ఆ ఫోన్ నా గురించే వచ్చినట్టయితే ఉంది. ఎందుకంటే తన ఫాదర్ అక్కడ నుండి వెళ్ళిపోవడంతో ఇంకా మరీ దగ్గర అయితే అవుతాను కదా రాఫవల్ మమ్మీకి అని ఇటు పక్క అయితే అసైన్మెంట్ లాస్ అయితే ఉంటుంది. సో ఇటు పక్క నేను అయితే ఎక్కువగా అయితే ఊహించుకున్నాను. ఏంటంటే వాళ్ళ ఫాదర్కి అయితే ఎవరితోనే ఎఫ్ఐఆర్ ఉన్నట్టు, వేరే అమ్మాయిలతో అతనికి ఫోన్ వచ్చినట్టు, ఫ్యూచర్లో వాళ్ళిద్దరు విడిపోతే నేను రాఫవల్ మమ్మీ అయితే ఇద్దరం అయితే కలిసి జీవించవచ్చు అని అయితే ఊహించుకున్నాను. ఇది మొత్తాన్ని కూడా ఊహించుకున్న అసైన్మెంట్లో అయితే రాసి అయితే ఉంటాడు. ఇది మొత్తాన్ని కూడా చదువుతూ ఉంటాడు జర్మన్ చదువుతూ ఇంకా ఎక్కువగా అయితే ఫీల్ అవుతూ అండ్ సరదా పడతాడు కూడా. ఇది మొత్తం మీద చదివి అయితే జెన్నీకి అయితే వినిపిస్తూ ఉంటారు. సో నిజంగా లిటరేచర్లో అయితే చాలా ఫ్యూచర్లో ఉంది. సో లిటరేచర్లో చాలా డెవలప్ అయితే అవుతాడు అండ్ జెన్నీ అయితే జర్మన్తో అంటూ ఉంటుంది. సో జెన్నీ మాటలకి జర్మన్ కూడా అవునవును అంటే అండ్ వాష్ చేసుకోవడానికి అయితే వెళ్తాడు. సో ఎవరికి నువ్వు లిటరేచర్ నేర్పించినట్టు లేదు, అతనే మన ఇద్దరికి కూడా సెక్స్ పాటలు నేర్పించినట్టు అయితే ఉంది. సో రాయడంలోనూ వేరే వాళ్ళ మధ్యలోనూ సెడ్జు స్టేడియంలోనూ అండ్ క్లౌడ్ అనేది వాడు ముందు ఉన్నాడు అని చెప్తుంది. ఇటు పక్క జర్మన్ అయితే మామూలుగా అయితే మళ్ళీ క్లౌడ్తో ఏమో మాట్లాడతాడు. నువ్వు ఎంచుకున్న టాపిక్ అనేది చాలా చండాలంగా ఉంది, కానీ నువ్వు రాసే లిటరేచర్ మాత్రం చాలా బాగుంది. సో నువ్వు మార్చుకో, లేకపోతే మనకైతే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మీ ఫ్రెండ్కి తెలిసినా ఇది మొత్తాన్ని చూసి పెద్ద గొడవ అయితే అవుతుంది అని అయితే జర్మన్ అంత అంటాడు. సో జర్మన్ అన్నప్పటికీ అతను కొంచెం ఫీల్ అవుతాడు, ఎందుకు నాకు సపోర్ట్ చేస్తున్నావు అని. సపోర్ట్ అనేది నేను దీనికోసమే చేశానని చెప్తాడు. ఇటు పక్క మరొక పక్క జెన్నీకి అయితే సేల్స్ అయితే సరిగ్గా అయితే ఉండవు. సో సేల్స్ సరిగ్గా లేకపోవడంతో మళ్ళీ జర్మన్ అయితే అక్కడైతే మళ్ళీ చదువుతారు. సో అతను రాసిన మళ్ళీ అసైన్మెంట్ని ఇటు పక్క చదువుతూ ఉంటే ఒకరోజు అయితే నైట్ అయితే అయింది. సో నేనైతే ఇటు పక్క గ్రాఫ్ అని మ్యాథ్స్ స్టూడెంట్ నేర్పించడానికి వెళ్ళాను. సో అతనికైతే మరొక కష్టమైన లెక్కను ఇచ్చి ఆ లోపల అయితే ప్రాక్టీస్ చేయమన్నాను. ఇటు పక్క రూమ్ డోర్ వేసి కిందకైతే వచ్చాను. సో కిందకు వస్తూ ఉంటే రాఫ్ వాళ్ళ మమ్మీ అండ్ ఫాదర్ అయితే గొడవ పడుతూ ఉన్నారు. అది మొత్తం అయినా చూశాను. ఫ్యూచర్లో అది మొత్తం పెద్ద గొడవ అయ్యి వాళ్ళిద్దరు కూడా విడిపోతారని అయితే అనుకున్నాను. ఇది మొత్తం గొడవ అయినప్పటికీ అతను రాఫ్ వాళ్ళ మమ్మీ అండ్ ఫాదర్ అయితే చాలా గట్టిగా అయితే గొడవ పడ్డారు. అది మొత్తం అయితే నేనైతే కిందకి వెళ్ళి చూస్తూ ఉన్నాను. సో అక్కడ నుండి చూస్తూ ఉండగా సడన్గా అయితే వాళ్ళ మమ్మీ అయితే అతను ఫాదర్ని అయితే తోసి అయితే అక్కడికైతే వచ్చింది. సో నన్ను చూసేసింది కూడా. చూసేటప్పటికి నేను దొరికిపోయానని అనిపించింది. సో అక్కడ చూస్తున్న పెయింటింగ్ అయితే చూసి ఏదో కవర్ అయితే చేశాను. అండ్ మదర్ అండ్ ఫాదర్ అయితే బెడ్రూమ్లో ఎలాగైతే మాట్లాడుకుంటున్నారు. మనం క్లౌడ్ని అయితే మార్చేద్దాం, నాకు ఎందుకు అతనిపై చూస్తుంటే డౌట్ అయితే అవుతుంది. సో రాఫాకి వేరే మ్యాథ్స్ స్టూడెంట్ పెట్టుకుందాం అని అయితే బెడ్రూమ్లో ఎదురు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో అది మొత్తాన్ని కూడా నేను చూస్తూ గమనిస్తూ ఉన్నాను. సో వాళ్ళిద్దరిని కూడా సీసర్ ఫెయిల్ అయితే నేనైతే ఇంక చెప్పనవసరం లేదు అని అయితే ఇటు పక్క నుండి వింటూ ఉంటాడు క్లౌడ్. ఇది మొత్తం అయితే చూసి జెన్నీ అయితే ఎలాగంటుంది, వీటి చివరికి ఏదోలా చేసేలాడే ఉన్నాడు అనుకుని అయితే ఉంటుంది. సో ఇటు పక్క జర్మన్ కూడా తనైతే సపోర్ట్ చేస్తాడు. సో అలా ఏం లేదు, తను జస్ట్ అసైన్మెంట్ కోసం అయితే రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ వయసులో పిల్లలు అయితే మ్యారీడ్ ఉమెన్కి అయితే ఎక్కువగా అయితే యాక్టెట్ అయితే అయిపోతారు. సో అతను కూడా అలా యాక్టెట్ అయితే అయిపోతున్నాడు అని అయితే అంటాడు. సో ఇటు మాటలకి జెన్నీ కూడా మూడు రావడంతో జర్మన్తో కొంచెం అయితే రొమాన్స్ అయితే చేస్తుంది. సో జర్మన్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ లేకపోవడంతో జెన్నీపై లైట్ అయితే తీసుకుంటాడు. సో జెన్నీ కూడా పనుకుంటుంది. ఇటు పక్క మార్నింగ్ అయితే అవుతుంది. ఇటు పక్క క్లౌడ్తో అయితే జర్మన్ అయితే మాట్లాడుతూ ఉంటారు. సో ఇటు పక్క నువ్వు రాసిన టాపిక్ అయితే మంచిదే, సో లిటరేచర్లో మంచి ఫ్యూచర్ కూడా ఉంది, కాకపోతే ఇది మొత్తం కూడా ప్రిన్సిపల్ తెలిస్తే మన ఇద్దరిని కూడా పాతిస్తారు. ఇటు పక్క స్కూల్లో మనం ఎటువంటి కూడా చేయలేం అని అయితే, లిటరేచర్ కూడా ఇంకా ఫ్యూచర్లో రాయలేం అని అయితే జర్మన్ అయితే అంటూ ఉంటాడు క్లౌడ్తో. సో క్లౌడ్ కూడా సరే అని అంటాడు. ఇంకా నేను రాయడానికి ఏముందిలే, ఇంకా జర్మన్ అయితే అంటాడు ఎందుకు అలా అంటున్నామని. ఇటు పక్క రాఫా నెక్స్ట్ మ్యాథ్స్లో పాస్ అవ్వకపోతే నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళను, వాళ్ళు వేరే మ్యాథ్స్ ట్యూటర్ని పెట్టుకుంటారు. సో ఇంక నేను రాయకపోయిన అవసరం లేదు, మనకు ఒకే ఒక మార్గం ఉంది, మ్యాథ్స్ పేపర్ మీరు దొంగతనం చేస్తే అతనికి అన్నీ నేర్పిస్తాను. సో అతనికి మంచి మార్క్స్ రావడంతో నాకే షూటర్గా పెట్టుకుంటారు. సో ఇది ఇంకా ఆప్షన్ తప్ప ఇంకేం లేదు అని ఇటు పక్క క్లౌడ్ అయితే జర్మన్తో అంటాడు. సో జర్మన్ కూడా ఫస్ట్ దానికైతే వద్దని అంటాడు. సో ఇటు పక్క రాఫా అయితే ఇటు పక్క చూస్తూ ఉంటాడు. రాఫా చూస్తున్నప్పటికీ క్లౌడ్ అయితే జర్మన్తో అంటాడు, మీరు తీసుకొస్తేనే ఇంకైతే అవుతుంది, లేకపోతే ఇంకైతే లిటరేచర్ అయితే రాయలేను, అలా ఊహించి రాసే శక్తి కూడా నా దగ్గర లేదు అని అయితే అంటాడు. ఇటు పక్క జర్మన్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అది తప్పు అనిపించినప్పటికీ ఎక్కువ అట్రాక్ట్ అయితే అయిపోయి ఉంటాడు. సో అట్రాక్ట్ అవడంతో అతనైతే మ్యాథ్స్ పేపర్ని దొంగతనం
దొంగతనం చేయడానికి అయితే వెళ్తాడు. చివరికి ఆ మ్యాథ్స్ పేపర్ని కూడా దొంగతనం చేసి అయితే తీసుకొచ్చి అయితే క్లౌడ్కి అయితే ఇస్తాడు. సో క్లౌడ్ అయితే ఆ మ్యాథ్స్ పేపర్ని అయితే చూస్తాడు ఫస్ట్. అండ్ రాఫాకి అయితే ఎవరికి తెలియకుండా ఆ పేపర్లో ఉన్నవన్నీ మట్టుగా మొత్తాన్ని అయితే నేర్పిస్తాడు. సో క్లౌడ్ అనుకున్నట్టే రాఫాకి అయితే మ్యాథ్స్లో మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఇంటికైతే వెళ్ళి చెప్తాడు. సో క్లౌడ్ని కూడా ఇంకా మ్యాథ్స్ ట్యూటర్కి అయితే పెట్టుకుంటారు వాళ్ళ ఇంటి వాళ్ళు. ఇటు పక్క అయితే జర్మన్కి ఇదంతా తెలిసే ఉంటుంది. సో రాఫా ఎలా అయినా సరే మంచి మార్కులు తెస్తాడని అండ్ క్లౌడ్ అయితే ఈ పని చేసాడని క్లౌడ్ని అయితే మెచ్చుకుంటూ ఉంటారు. సో ఇక్కడతో ఈ సీన్ అయితే కట్ అవుతుంది. రాఫా తన ఫాదర్ అయితే ఎక్కువైతే బాస్కెట్బాల్కి అయితే వెళ్తూ ఉంటారు ప్రతి సాటర్డే. సో ప్రతి సాటర్డే లాగే ఈ సాటర్డే కూడా బాస్కెట్బాల్కి వెళ్తామని అండ్ క్లౌడ్ని కూడా రమ్మంటాడు. సో క్లౌడ్ అయితే దానికైతే నో చెప్తాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా బాస్కెట్బాల్కి వెళ్ళిపోతే అండ్ రాఫా వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోతే అండ్ రాఫా వాళ్ళ మదర్ అయితే ఉండిపోతుంది, వాళ్ళతో పులిహోర కలపాలని అయితే అనుకుంటాడు. ఇటుపక్క క్లౌడ్ అయితే వెళ్ళిపోతుంటే రాఫా అయితే పిలుస్తాడు. సో నిజాన్ని నువ్వు మ్యాథ్స్ పేపర్ దొంగతనం చేసి నీకు ఇచ్చిన జర్మన్ నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళకి దూరంగా ఉండు, ఎందుకంటే తన వైఫ్ జెన్ అయితే ఎక్కువ సెక్స్ టాయ్స్ అమ్ముతూ ఉంటుంది అని అయితే ఇటు పక్క అయితే క్లౌడ్కి అయితే చెప్తూ ఉంటాడు రాఫా. సో రాఫా ఎందుకు అలా చెప్తాడో మనకు ముందుకు పోయే కొద్ది అర్థమవుతూ ఉంటుంది. ఇది మొత్తం అయితే చదువుతూ ఉంటుంది అండ్ జెన్నీ. సో జెన్నీ చదువుతూ ఉంటూ న్యూ మ్యాథ్స్ పేపర్ దొంగతనం చేయడం ఏంటి అండ్ ఇంకా గట్టిగా అయితే కోప్పడుతూ అండ్ జర్మన్ అయితే తిడుతూ ఉంటుంది. సో ఇంకా లిటరేచర్పై ఎక్కువ మోతుండడంతో ఇంత షేక్ తప్పలేదని ఇటు పక్క జెన్నీకి అయితే అంటాడు. సో ఇటు పక్క రాఫా వాళ్ళ ఫాదర్ అయితే బాస్కెట్బాల్కి వెళ్ళిపోవడంతో ఇటు పక్క క్లౌడ్ అయితే అక్కడికైతే వెళ్తాడు. సో ఇటు పక్క వాళ్ళ మదర్ అయితే వాళ్ళు బాస్కెట్బాల్కి వెళ్ళారని అయితే అంటుంది. సో ఇటు పక్క అన్నప్పటికీ నాకు తెలుసు అండ్ నా మ్యాథ్స్ బుక్ మర్చిపోయానని అందుకోసమే అది తీసుకెళ్తానని ఇటు పక్క వచ్చానని చెప్తాడు. అలా లోపలికి వచ్చి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ మా మదర్ కూడా ఎలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఉండేది, కాకపోతే ఇప్పుడు ఆ మదర్ లేదు అని ఇటు పక్క అయితే అంటూ ఉంటాడు. ఇటు పక్క క్లౌడ్ మాటలకి వాళ్ళ మదర్ కూడా అయితే ఇంప్రెస్ అయిపోతుంది రాఫాల్ మదర్. అతను తాగడానికి అయితే కోక్ కూడా ఇచ్చి అండ్ కోక్ని అయితే తాగుతూ ఉంటూ అండ్ ఇద్దరుగా సరదాగా అయితే గడుపుతూ ఉంటారు. ఇటు పక్క అయితే వీళ్ళిద్దరు కూడా వాళ్ళ లైఫ్లో జరిగిన మొత్తాన్ని కూడా తెలుసుకుంటూ బాధపడుతూ ఉంటారు. అండ్ ఈ విధంగా చదివిన జెన్నీ అయితే ఒకసారిగా అయితే భయం అయితే వేస్తుంది. వీడికి చివరికి వాడు అనుకునేది చేసేలాగా ఉన్నాడు అని అయితే అంటుంది. ఇది నిజానికి రాఫాల్ వాళ్ళ ఫాదర్ తెలిస్తే ఇంకా క్లౌడ్ని చంపేస్తారు అని అయితే భయపడుతుంటుంది జెన్నీ. అలా ఏం జరగదులే, ఎందుకు అలా జరుగుతుంది అని అయితే జర్మన్ అయితే అంటాడు. సో ఇటు పక్క జెన్నీకి అయితే ఒకసారి సెక్స్ టాయ్స్ కూడా అమ్ముడుపోదు ఆ రోజు. ఇచ్చిన అసైన్మెంట్ని చదువుతూ ఉంటాడు జర్మన్. అందులో ఏం రాసి ఉంటుందంటే రాఫా వాళ్ళ ఫాదర్ అయితే ఆ రోజు టైం అవడంతో అక్కడే నాకు భోజనం చేసుకుంటూ పనుకోమని చెప్పాడు. సో ఆ మాటలకు కాదని లేక నేనైతే పనుకోవడానికి అయితే సిద్ధమయ్యాను. సో ఇటు పక్క రాఫా రూమ్లోకి వెళ్ళి వెళ్తే నేనైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉన్నాను. సో డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటే రాఫా అయితే నా బెస్ట్ ఫ్రెండ్గా ఉంటావని చెప్పి నాకైతే కిస్ చేశాడు. అప్పుడే అర్థమైంది రాఫా ఒక గే అని అయితే అర్థమైంది. అందుకే ఇంతకు ముందు కూడా జర్మన్తో తిరగొద్దని చెప్పాడు. సో ఎందుకు అలా చెప్పాడంటే నాకు అర్థమైంది ఫుల్గా, ఎందుకంటే జర్మన్ నేను క్లోజ్గా ఉండడం అయితే అతనైతే గమనించాడు. సో మన ఇద్దరం కూడా ఎక్కువగా క్లోజ్గా ఉండి రిలేషన్షిప్లో ఉన్నామేమో, సో వీళ్ళిద్దరు కూడా గేస్ ఏమో అని అతనే రాఫా అయితే బాధపడుతూ ఉన్నాడు. సో నిజానికి ఎందుకే అలా చెప్పాడని అనుకుంటాడు. ఇటు పక్క రాఫా పడుకునేటప్పటికి నిద్ర అయితే లేస్తాడు క్లౌడ్ నిద్ర లేచి అయితే రాఫా రూమ్ నుండి బయటకి అయితే వస్తాడు. సో రాఫా రూమ్ నుండి బయటకు వచ్చి వాళ్ళ మదర్ రూమ్లోకి అయితే వెళ్తాడు. సో వాళ్ళు గంటకు ముందు ఎలా చెక్ చేసుకున్నదో అది మొత్తం కూడా అతనైతే అసైన్మెంట్లో రాస్తారు. సో అసైన్మెంట్లో నీట్గా అయితే మొత్తం అయితే రాసి అండ్ టు బి కంటిన్యూడ్ అయితే అక్కడైతే ఉంటుంది. ఇది మొత్తం చదివిన జెన్నీ అయితే కొంచెం గాబరి పడుతుంది. అలాగే జర్మన్ కూడా ఏం అవదులని చెప్తాడు జెన్నీకి. సో జెన్నీకి చెప్తున్నప్పటికీ కొంచెం హాట్ అనిపిస్తుంది. సో ఇట్లా క్లౌడ్ రాసిన అసైన్మెంట్ చదివినప్పటి నుండి నువ్వు నాతో సెక్సువల్ రిలేషన్షిప్లో లేవు, ఎందుకు అంత ఇంట్రెస్ట్ లేదు అనేది అంటుంది జెన్నీ. సో జెన్నీ మాటలకి అలా ఏం లేదు, నేనేం గేమేం కాదు, నేను అమ్మాయిలతో ఫ్రెండ్లీగానే ఉంటాను, నాకు అమ్మాయిలు అంటే ఇష్టమని చెప్తాడు. ఇటు పక్క క్లౌడ్ అయితే యాపిల్ అయితే తింటూ ఉంటారు. ఎలా క్లోజ్ అయిపోతుంటాడంటే రాఫా వాళ్ళ మదర్తో ఇద్దరు యాపిల్ కూడా ఎంగిల్ చేసిన యాపిల్ కూడా వాళ్ళ మదర్ అయితే తీసుకొని తింటూ ఉంటుంది. ఇటు పక్క రాఫా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్కి అయితే గొడవ అవుతుంది. ఇటు పక్క చాటుగా అయితే క్లౌడ్ చూస్తూ ఉంటాడు. సో బయటికి వెళ్ళిపోయిన రాఫా వాళ్ళ ఫాదర్ అయితే అండ్ బాధపడుతూ మంతు అవుతూ ఉంటాడు. సో లోపలికైతే రాఫా వాళ్ళ మదర్ ఒంటరిగా ఉంది. సో తను వర్ణిస్తూ పోయం అయితే రాశాను, అది మొత్తాన్ని కూడా తనకి లెటర్ రూపంలో రాసి అయితే తనకైతే ఇచ్చాను. అది మొత్తం చూసి ఫస్ట్ అయితే కొంచెం చిరగపడినప్పటికీ వాళ్ళ మదర్ అయితే అది మొత్తం చూసి చదివింది. సో ఇది మొత్తానికి రాఫా వాళ్ళ ఫాదర్ తెలిస్తే ఏమవుతుందో తెలుసా, గొడవ అవుతుందని అయితే అంటూ ఉంటుంది. ఇటు పక్క క్లౌడ్ అయితే అదంతా పట్టించుకోకుండా రాసింది వాళ్ళ కోసం కాదు నీ కోసం అని చెప్తాడు. సో ఇటు పక్క అది మొత్తం చూసిన కూడా చూస్తూ ఇంకా తట్టుకోలేక క్లౌడ్ అయితే రాఫా వాళ్ళ మదర్తో కిస్ చేస్తాడు. సో కిస్ చేసి ఇంటిమేట్ అవుతాడు కూడా. అది మొత్తం ఎంత చక్కగా రాసి ఉంటాడంటే జర్మన్ అక్కడ ఉండి అది మొత్తాన్ని కళ్ళకు చూసినట్టు విధంగా అయితే రాసి ఉంటాడు. ఇది మొత్తం చూసిన రాఫ్ అయితే తట్టుకోలేక తన మదర్ అయితే అలా చేసిందని తనైతే ఫ్యాన్కి అయితే ఊరేసుకుని చనిపోయినట్టు రాస్తాడు. ఇది మొత్తం చూసి ఒకసారిగా జర్మన్కి అయితే మైండ్ అయితే బ్లాక్ అయితే అవుతుంది. సో నిజానికి మార్నింగ్ వెళ్ళి చూస్తే రాఫ్ అయితే కాలేజ్కి అయితే వచ్చి ఉండడు. నిజానికి అతను చనిపోయాడేమో అనుకుని టెంట్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తాడు. సో ఇటు పక్క రాఫాకి అయితే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసినని అతను మామూలుగా జ్వరం వల్ల రాలేకపోయినని అది మొత్తం అయితే చెప్తాడు. అది మొత్తం తెలిసిన జర్మన్ అయితే కొంచెం రిలాక్స్ అయితే ఫీల్ అవుతాడు. ఇటు పక్క అయితే క్లౌడ్ దగ్గరికి అయితే వెళ్తాడు. జర్మన్ క్లౌడ్తో ఈ విధంగా అయితే అంటాడు,
సో నువ్వు ఇంకా రాయడం ఆపే, సో రాయడం ఆపకపోతే ఇంకా మనం డేంజర్లో పడతాం అని చెప్తాడు. ఇది ఏదో విధంగా అయితే ఇది మొత్తాన్ని పూర్తి చేశాను చెప్తాడు. సో నిజానికి అండ్ మొత్తానికి మీరు ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను రాశాను, లేకపోతే ఇంకైతే ఇంత డెప్త్లోకి నేను వెళ్ళను అని చెప్తాడు. సో నిజానికి ఇంకో అసైన్మెంట్ కూడా రెడీగా ఉందని చెప్పి అతనికైతే ఇస్తాడు. సో క్లౌడ్ ఇచ్చినప్పటికీ అతనైతే జర్మన్ అయితే తీసుకోడు. సో వద్దు ఇంకా ఆపే అని చెప్తాడు. అయినప్పటికీ క్లౌడ్ అయితే ఇంక నాతో ఎందుకు ఇలా రాయించావు అని చెప్పి అక్కడ పక్కన డస్ట్బిన్లో అయితే అతనైతే మొత్తం అయితే చింపి పట్టుకుని అండ్ ముడతలుగా ముడిచేసి అయితే కింద అయితే పడేస్తాడు. అది చూసిన యాక్టర్ టైప్ అయిన జర్మన్ అయితే ఇంకా చదవలేని అనుకుంటాడు. ఒక రాఫెల్ ఫాదర్కి అయితే జాబ్ అయితే పోతుంది. సో ఆ బాధతో అయితే అతనైతే రాఫెల్ మదర్ దగ్గరికి వచ్చి బాధపడుతూ చెప్తూ ఉంటాడు. సో రాఫెల్ మదర్ కూడా కొంచెం నవ్విచ్చు తను ప్రెగ్నెంట్ అని చెప్పి విషయం చెప్తుంది. సో ఈ విషయం తెలిసిన వెంటనే రాఫెల్ ఫాదర్ అయితే కొంచెం నవ్వుతూ ఆమెనైతే కిస్ చేస్తాడు. అది అవుతూ ఉండగా రాఫ్ అయితే అక్కడికైతే వస్తాడు. నాకు కొత్త మ్యాక్స్ చూడడానికి కావాలని మన క్లౌడ్ ఇంకా అవసరం లేదని చెప్తాడు. సో ఇటు పక్క వాళ్ళిద్దరూ కూడా సరైనట్టు అయితే ఒక చిన్న విద్య అయితే ఆపుతారు. ఇక్కడితో ఈ సీన్ అయితే కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో రాఫెల్ ఫ్యామిలీ కూడా అందరూ కూడా కలిసి అయితే సరదాగా ఉన్నట్టయితే మనకైతే చూపిస్తూ ఉంటారు. సో ఇటు పక్క అయితే ఇది మొత్తం అయితే అవుతుంది. రాఫ్ అయితే క్లౌడ్ని కలిసి అయితే నువ్వు చెప్తాడు, నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నా, సో నా కష్ట సుఖాలన్నీ కూడా చెప్పించుకున్నా, కానీ నువ్వు నా ఫ్రెండ్ లాగా ఉంటే మా మమ్మీని సెడ్యూట్ చేసావు, మా అమ్మాయితో సెక్స్ కూడా చేసావు అని మమ్మీతో ఇది కూడా చేసావని ఆయన విషయాన్ని కూడా చెప్తాడు రాఫా అయిన మాటలకైతే క్లౌడ్ ఏ విధంగా అంటాడు, నువ్వు ఒక అబ్బాయి అనుకున్నా, కానీ నువ్వు కూడా ఆ రోజు నైట్ మొత్తం తెలిసింది కిస్ చేశాక నువ్వు ఒక గేమ్ అని, సో ఎవరి పర్పస్లో వాడు ఉంటాడని చెప్తాడు. ఇటు పక్క క్లౌడ్ అలా చెప్పినప్పటికీ రాఫ్ అయితే గట్టిగా అయితే క్లౌడ్ని అయితే కొడేస్తాడు. ఈ విషయం తెలిసిన వెంటనే జర్మన్ అయితే అక్కడికైతే వస్తాడు. ఈ మొత్తాన్ని కూడా ఏదో ఒకలా ఊహించి నువ్వైతే హ్యాపీ ఎండింగ్ ఇచ్చేయి, ఎందుకంటే రాఫ్ వాళ్ళ ఫాదర్ నీకు ఇంకా అవసరం లేదని చెప్పారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిగా అయితే ఉందని అనుకుంటాడు. ఇతను చెప్పిన మాటలకి జర్మన్ చెప్పిన మాటలకైతే క్లౌడ్ అయితే ఆలోచన పడతాడు. ఇది ఒక హ్యాపీ ఎండింగ్ కావాలనుకుని రాఫ్ వాళ్ళ మదర్ దగ్గరికి అయితే వెళ్తాడు. సో రాఫ్ అని చూసిన వెంటనే మదర్ని అయితే అనుకుంటాడు కాబట్టి అక్కడికైతే వెళ్తాడు. సో క్లౌడ్ వచ్చిన వెంటనే రాఫ్ వాళ్ళ మదర్ కూడా అక్కడికైతే వస్తుంది. సో ఇటు పక్క ఏడుస్తూ నువ్వు నాతో వచ్చే మన ఇద్దరం ఎక్కడైనా వెళ్ళి అయితే ఇద్దరం అయితే జీవితంతో బతుకుదాం అండ్ మంచిగా ఉందామని అయితే బాధపడుతూ ఉంటాడు. సో క్లౌడ్ బాధపడుతూ ఉంటే ఇటు పక్క రాఫ్ వాళ్ళ మదర్ అయితే తనైతే కిస్ చేద్దామని దగ్గరికి వెళ్తుంది. సో కిస్ చేసినప్పటికీ ఆపి ఇంకా క్లౌడ్ అయితే దూరంగా అయితే ఉంటుంది. సో నువ్వు నన్ను ప్రేమించడం లేదు, నీ ఇమాజినేషన్లో ఉన్న క్యారెక్టర్ని అయితే ప్రేమిస్తున్నావు, సో నీ మీదకి నా ఫ్యామిలీ ఇష్టమని ఇంక అక్కడ నుండి అయితే రాఫ్ వాళ్ళ మదర్ అయితే వెళ్ళిపోతుంది. ఇది మొత్తం కూడా ఇంకా హ్యాపీ ఎండింగ్ దొరకలేదని క్లౌడ్ అయితే బాధపడుతూ ఉంటాడు. అండ్ తన టీచర్ చెప్పిన మాటలైతే గుర్తొస్తాయి. జర్మన్కి అన్నట్టు ఇక్కడ హ్యాపీ ఎండింగ్ కావాలి కదా, ఇంకెందుకు ఆలస్యం, ఇంకా జర్మన్ వైఫ్ మీద పెట్టి హ్యాపీ ఎండింగ్ అయితే ఇద్దామని జర్మన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు. సో డోర్ కాలింగ్ పెట్టి పెట్టిన వెంటనే జెన్నీ అయితే డోర్ని అయితే ఓపెన్ చేస్తూ ఉంటుంది. సో నువ్వే కదా క్లౌడ్ అంటే అండ్ లోపల రాని డోర్ అయితే తీస్తుంది. డోర్ తీసి అతనైతే ఇంకా ఇద్దరైతే చాలా చక్కగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇటుపక్క క్లౌడ్ కొన్ని మాట్లాడుతూ ఉంటారు, అటుపక్క జెన్నీ కూడా కొన్ని మాట్లాడుతూ డిన్నర్ చేయడానికి వెళ్తారు. సో డిన్నర్ చేయడానికి వెళ్తూ ఉండగా అండ్ ఈ విధంగా అయితే అంటారు. సో ఇటుపక్క వాళ్ళ అమ్మ ప్రెగ్నెంట్ కదా రాఫెల్ మదర్, ఇంకేమైంది అని అయితే అంటుంది. సో ఈ మాటలకి క్లౌడ్ అయితే అంటారు, మీరు ప్రెగ్నెంట్ కాలేదు ఎందుకు, ఇంతవరకు మీరు పిల్లలు లేరు ఎందుకని ఇటుపక్క అయితే క్లౌడ్ అయితే జెన్నీతో అంటాడు. సో జెన్నీ అయితే కొంచెం బాధపడుతూ అండ్ నవ్వుతూ ఉంటుంది. సో నిజానికి జర్మన్ అయితే మీకు ఏదో రోగం ఉందని చెప్పాడు, సో దానివల్ల మీకు జబ్బు వల్ల మీకు ఏదైనా పిల్లలు కలవలేదని అన్నాడు అని అయితే ఇటుపక్క అయితే క్లౌడ్ అయితే అంటాడు. ఆ మాటలకి జెన్నీ ఇంకేం అనుకుండా అక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇటుపక్క జర్మన్ పై కొంచెం కోపడుతుంది కూడా. ఇటుపక్క అయితే అతనితో మాయ మాటలను అయితే పడి ఇంకా ఎలా విధంగా క్లౌడ్ అయితే ఆమెతో ఇంటిమేట్ అవ్వాలని అనుకుంటారు. ఇటుపక్క అయితే జర్మన్ అయితే స్కూల్ నుండి అయితే తీసేస్తారు. ఇటుపక్క ఎందుకు తీసేస్తారంటే అతను మ్యాథ్స్ పేపర్ దొంగలడం ఇటుపక్క అయితే రాఫ్ అయితే మినిస్టర్కి అయితే చెప్పేస్తుంటారు. సో దాంతో ప్రిన్సిపల్ అయితే అతన్ని అయితే తీసేస్తారు. ఇటుపక్క జాబ్ తీసేయడంతో జర్మన్ అక్కడ నుండి అయితే వచ్చేస్తాడు. సో జర్మన్ వచ్చిన వెంటనే అతనికైతే లాస్ట్ అసైన్మెంట్ అయితే సబ్మిట్ చేస్తుంది జెన్నీ. అందులో ఏ విధంగా అయితే రాసి ఉంటుందంటే ఇటుపక్క జెన్నీ అయితే ఫ్లూడ్గా అయితే వివరిస్తూ ఉంటుంది. సో జెన్నీ అందాన్ని చూస్తూ అండ్ క్లౌడ్ అయితే ఆ అసైన్మెంట్ అయితే కంప్లీట్ చేసి అయితే ఉంటాడు. సో ఇది మొత్తాన్ని కూడా చదివి అండ్ మ్యాటర్ అయితే ఫస్ట్ జర్మన్కి అయితే అర్థం కాదు, ఏం జరిగింది అనుకుని జెన్నీని అయితే నిలదీస్తాడు. సో ఇటు పక్క జెన్నీ అయితే అతనైతే ఇష్టమని అనుకున్నావు కదా, క్లౌడ్ని అయితే దత్తత తీసుకున్నావు కదా, ఇంకా క్లౌడ్ అనేవాడు నీకు కొడుకు వరుస అయితే అవడు అండ్ అంటుంది. ఇటు పక్క ఈ మాటలు అనిన వెంటనే జర్మన్కి అయితే ఏ మాట అర్థం కాదు, జెన్నీ ఏమన్నా కూడా. అప్పుడైతే ఒకసారికి అయితే అర్థమవుతుంది అండ్ జర్మన్కి, ఎందుకంటే క్లౌడ్ అయితే జెన్నీతో ఇంటిమేట్ అయ్యాడని. ఇది తెలిసిన వెంటనే జర్మన్ అయితే జెన్నీపై కోపడతాడు. సో జెన్నీ తోచడంతో అతనైతే అక్కడ సుఖపడతాడు. ఇటు పక్క ఒంటరిగా ఒక బెంచ్పై కూర్చుంటే క్లౌడ్ అయితే అక్కడికైతే వస్తాడు. సో క్లౌడ్ చూస్తూ ఉన్నప్పటికీ అతనిపై కోపం లేనట్టే జర్మన్ అయితే నటిస్తూ ఉంటాడు. సో అతనిపై ఎటువంటి కోపం కూడా జర్మన్కి అయితే ఉండదు. సో ఇటు పక్క అపార్ట్మెంట్స్ చూస్తూ అందులో అయితే లేడీస్ని చూస్తూ ఇటు ఉంటాడు క్లౌడ్. అండ్ అందులో ఒక్కొక్క అయితే అమ్మాయి ఉంది. సో ఒక అమ్మాయి నుండి ఒక్కొక్క స్టోరీ అయితే ఉంది. ఆ స్టోరీ మొత్తాన్ని కూడా మనం కలెక్ట్ చేస్తే స్టైల్ స్టోరీస్ అయితే మనకైతే వస్తాయి, మీరు మాకు సపోర్ట్ చేస్తారా అని అయితే ఇటు పక్క క్లౌడ్ అంటాడు. సో క్లౌడ్ అయిన మాటలకి జర్మన్ కూడా ఆయన సపోర్ట్ చేసినట్టు ఒక చిన్న ఇస్తాడు. సో ఇక్కడితో ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది. మూవీ ఎక్స్ప్రెషన్ వేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో మంచి మూవీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.